ఆ మధ్య జిన్నూరులో 10 ఏళ్ల కిందట ఓ ముసలావిడ చచ్చిపోయింది. ముసలావిడ చచ్చిపోతే మా ఆవిడ చచ్చిపోయింది బాబు, మా ఆవిడ చచ్చిపోయింది. ఆ ముసలావిడ ఆవిడే, మా ఆవిడ చచ్చిపోయింది బాబు, మా ఆవిడ చచ్చిపోయింది. ఆ ముసలావిడ తెలియక ఎడుతున్నాడు పాప, అమాయకుడు. ఆయనకి ఏడవకూడదని తెలియక, మా మంచి అయినా చాలా మంచి అయినా అలా ఏడవాలేమో, ఏడవకపోతే బాగుండని ఏడుస్తున్నాడు ఆయన. అంటే పరామర్శకు వస్తారు కదా అంటమ్మా, ఆ పరామర్శకు వచ్చినప్పుడు ఆయన అమాయకుడు. అంటే పిల్లం చచ్చిపోతే ఏడవటాలని ఎవరైనా అనుకుంటారేమో ఏడుస్తున్నాడు అన్నమాట. ఆయన తెలియక ఏడుస్తున్నాడు. ఆ వచ్చినానంటే ఒకడు వచ్చాడైనా, ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఏం చేత ఏడవటలేదు. ఇక ఏడుస్తుంటే ఊరుకోండి అంటాడు. ఏం చేత మరి ఆయన ఏడవటలేదు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు రంపట్టింది. ఇంకా అక్కడి నుంచి ఏడవద్దంటే మానేసి చేదొద్దు అంటాడు. మరి రంపట్టినప్పుడు చేదకుండా ఎలా ఉంటారో, అధికారం చేదొద్దు అంటున్నాడు, చేదకుండా ఎలా ఉంటాడు రంపట్టినాడు. ఏడవద్దు అంటే ఆయన ఏడవటలేదు. ఇంకా చేదకండి అంటున్నాడు. అదికే మరి రంపట్టినోడు చేదకుండా ఎలా ఉంటాడు. మీరు ఊరుకోండి చేదకండి అంటున్నాడు. ఇవన్నీ పరామర్శలు ఏంటి, పరామర్శలో వెరైటీస్. ఇవన్నీ పరామర్శలు ఏంటి, వెరైటీస్. అది